గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఒకసారి మనకి ఎలాంటి ట్రేడ్స్ దొరికినాయి అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో చూడండి, మనం నిన్న ఏమనుకున్నామంటే దీనిలో పైనుంచే ఎక్కువ సెల్లింగ్ ఉంది కాబట్టి రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మ్యాక్సిమం డౌన్ఫాలే ఉంటుందని నిన్న డిస్కషన్లో జరిగిందనమాట. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత ఫాల్. ఈ ఫాల్ చూసారా, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లోజింగ్ చూడండి, ఈ క్యాండిల్ అన్ని క్యాండిల్స్ కంటే కింద క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, దీని క్లోజింగ్ పైన అనుకోండి, దీని క్లోజింగ్ ఇక్కడ, దీనికంటే కిందే క్లోజింగ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ కిందే, దీనికన్నా కింద. సో ఓవరాల్గా మొత్తం మార్కెట్లో టోటల్గా బేరిష్నెస్ వచ్చేసింది అని అనిపిస్తుంది కదా. సో ఈ క్లోజింగ్ని బేస్ చేసుకొని ఈరోజు రాత్రి అందరూ మార్కెట్ ఇంకా అయిపోయింది, పడిపోయింది, ఏం లేదు, ఇంకా బతకదు, వెళ్ళిపోతుంది ఎక్కడికో అంటారు. 23,300 కూడా వస్తుంది అని అంటారు. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు కూడా. మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయాస్ అవ్వకుండా రేపు చూడండి. ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ దగ్గర ఏమైంది చూడండి. ఇది కూడా సేమ్ అన్ని క్యాండిల్స్కి కిందే క్లోజింగ్ ఇచ్చింది కదా, ఇక్కడ ఉన్న క్యాండిల్స్కి అన్నిటికీ. అయినప్పటికీ 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. ఇది కూడా ఇక్కడి నుంచి ఉన్న అన్ని క్యాండిల్స్కి కిందే క్లోజింగ్ ఇచ్చింది. గ్రీన్ క్యాండిల్ రాకపోదు అని గ్యారెంటీ ఏంటి చెప్పలేము. అందుకే ఏంటంటే ఎప్పుడు బయాస్ అవ్వద్దు మార్కెట్లో. రేపు మార్కెట్ ఎటైనా వెళ్ళొచ్చు. ఎటైనా అంటే ఇక్కడ ఫామ్ చేసినట్టు ఒక గ్రీన్ క్యాండిల్ అంటే కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అవసరమైతే కొంచెం కిందకి కూడా వెళ్ళొచ్చు ఈ లోస్ని కట్ చేయడానికి. ఈ లోని ఇంకా కట్ చేయలేదు. చూడండి, దీనిలో ఎంత, 23,839.15. దీనిలో ఎంత చూడండి, 23,816. దీనిలో 23,842. దీనిలో కట్ చేసింది కానీ దీనిలోని ఇంకా కట్ చేయలేదు. సో నాకు తెలిసి రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ క్యాండిల్లోని కట్ చేసి మరలా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు మ్యాక్సిమం నాకు తెలిసి ఈ సైడే రావచ్చు, అలాని ఈ సైడే చూడొద్దు, ఎటైనా రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే దీని క్లోజింగ్ వచ్చేసి కొంచెం షార్ప్ సెల్లింగ్ సైడే ఉంది బాగా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద క్లోజింగ్ కూడా రావచ్చు ఈ ఏరియా దాకా. ఒకేసారి 23,400-500 పాయింట్స్ కూడా డ్రాప్ అవ్వచ్చు. అటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రేపు ఓపెనింగ్ అయ్యి ఫస్ట్ ఎప్పుడైనా సరే చూసుకుని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి జస్ట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే చాలా గేమ్ ఆడుతున్నారు. ఈరోజు కూడా చూసారా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా కాదు, 1 అవర్ వరకు గేమ్ ఆడారు ఈరోజు. 1 అవర్ ఏంటి చూడండి, 10:25 వరకు, 9:15, 1 అవర్ వరకు గేమే మొత్తం. ముందు కిందకి పైకి, కిందకి పైకి, ఇక్కడి నుంచి ఫాలో అవడం స్టార్ట్ చేసింది. ఈ 10 o'clock నుంచి మార్కెట్ ఒక డైరెక్షన్ పట్టుకుంది. సో మ్యాక్సిమం మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే మార్కెట్ని టైం చేయడానికి ట్రై చేయకండి. దాన్ని ఎప్పుడైనా కానీ ఫస్ట్ 1 అవర్ దాకా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి దాన్ని వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకొని ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ కిందకి రావచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి కూడా వెళ్ళొచ్చు. రేపు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా 24,000 కన్నా పైకి వెళ్ళకపోవచ్చు. ఓకే, నిఫ్టీలో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇంకా స్కోప్ ఉంది ఫాల్కి. ఇవి ఇంకా కట్ అవ్వలేదు. సో చాలా స్కోప్ ఉంది దీనికి, బ్యాంక్ నిఫ్టీకి. మేబీ చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. ఇక్కడ రెడ్ ఫామ్ అయింది, మరలా గ్రీన్ వచ్చింది. సో అలా ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా బ్యాంక్ నిఫ్టీతో పాటు ఫాల్ అయితే ఒకవేళ నిఫ్టీ ఇది కూడా
ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, ఫాల్ అవ్వడం లేదా గ్రీన్ క్యాండిల్ ఏదైనా కావచ్చు. అందుకే మార్కెట్లో ఎప్పుడు బయాస్ అవ్వద్దు. బయాస్ అవ్వకుండా మీరు మీ ప్లానింగ్లో మీరు ఉండాలి. స్టాప్ లాస్ మేనేజ్ చేసుకుంటూ ట్రేడ్స్లో ఎంటర్ అవ్వండి. ఓకే, ఈరోజు ట్రేడ్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి స్పెషల్ క్యాండిల్స్ 940, 945కి ఫామ్ అయినాయి. దాని తర్వాత ఈ లెవెల్స్ డ్రా చేసుకొని మనం 24,150 CE, 24,150 PE రెండు చార్ట్స్ని లేఅవుట్ చేసుకున్నాం. దీంట్లో స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 940కి దీంట్లో కూడా ఫామ్ అయింది. దాని తర్వాత ఒక స్పైక్ వచ్చింది చూసారా PE సైడ్. ఆ స్పైక్ వలన ఇక్కడ ఒక స్టాప్ లాస్ అయింది మనకి. రైట్, ఒక స్టాప్ లాస్ అయింది. మళ్ళీ ఇదే సేమ్ ఇక్కడ ఏదైతే స్టాప్ లాస్ అయిందో CE సైడ్, అదే మనకి PE సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. సో PE సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అయింది. అది మనకి 128 రూపీస్ దగ్గర యాక్టివేట్ అయితే హై వచ్చేసి 314 దాకా వెళ్ళింది. చివరి వరకు మార్కెట్ చివరి వరకు హోల్డ్ చేయగలిగిన వాళ్ళైతే మంచి ప్రాఫిట్స్ అనమాట. దాదాపు 200 పాయింట్స్, దరిదాపులుగా ఒక 10 పాయింట్లు అటు ఇటు. కాకపోతే 200 పాయింట్స్ ఒక రోజులో అంటే అది ఆప్షన్లో నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ అనమాట. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూడండి 925, 930కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని చార్ట్స్ లేఅవుట్ చేసుకున్నాం. చార్ట్స్ ప్రకారం ఏంటంటే మనకి 51,800 CE, 51,800 PE రెండు వచ్చినాయి. దీంట్లో వచ్చేసి 940కి దీంట్లో కూడా స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత మనకి CE సైడ్ ఒక్క ట్రేడ్ కూడా యాక్టివేట్ అవ్వలేదు బ్యాంక్ నిఫ్టీలో ఒకటి అయింది కానీ ఇక్కడ అయింది, మర్చిపోయా. ఇక్కడ అయింది, అదే స్పైక్ వచ్చింది కదా మధ్యలో. నేను చెప్పాను కదా ఇలాంటి స్పైక్ వచ్చినాయి మనం మ్యాక్సిమం ట్రేడ్ చేయం. ఎందుకు చేయమంటే ఇది అసలు బయింగ్ ప్రైస్కి దగ్గరలో వెళ్ళించండి. ఇది ఓపెన్ అవ్వడం పైకి వెళ్ళిపోయింది, డైరెక్ట్గా 470కి వెళ్ళిపోయింది. మనకి బయింగ్ ప్రైస్ అంతా 271. ఇక్కడ చూడండి 271 బై అయితే 238 మనకి స్టాప్ లాస్ అనమాట. అలా ఇది అవుట్ ఆఫ్ రీచ్ అనమాట. సో ఇలాంటి ట్రేడ్స్ మనం ఎంటర్ అవ్వం. ఇది చూడండి ఇక్కడ మనకి PE సైడ్ ఒక ట్రేడ్ ఇక్కడ యాక్టివేట్ అయింది 1035కి. దీంట్లో బయింగ్ ప్రైస్ ఎంత 278 అయితే దీని క్లోజింగ్ ఎంత చూడండి 304. ఇక్కడ తీసుకోపోయినా మనం ఒక లిమిట్ ఆర్డర్ పెట్టేసి 278, 279 లిమిట్ ఆర్డర్ పెట్టేసి ఉంటే ఇక్కడ మనకి ఆ ఆర్డర్ పంచైన తర్వాత ఇది కొంచెం రిట్రేస్ అయ్యి మరలా మంచి ట్రేడ్ వచ్చిందన్నమాట. 278 దగ్గర నుంచి క్లోజింగ్ వచ్చి 664, కాకపోతే హై వచ్చేసి 760 దాకా వెళ్ళింది. ఇది అదనమాట. సో ఈరోజు నిఫ్టీలో ఒక మంచి ట్రేడు, బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి ట్రేడు దొరికినాయి. ఓకే, అది ఫ్రెండ్స్. రేపు ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, రేపు గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వచ్చు, రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వచ్చు. బేరిష్నెస్ అయితే ఉంది మార్కెట్లో. దాన్ని బట్టి బేరిష్ కదా అని చెప్పేసి PE తీసుకుని కూర్చోవద్దు మార్కెట్లో. పొద్దున్నే మార్కెట్ టర్న్ అయినా అవ్వచ్చు, అది 1-2 రోజుల కోసం అవ్వచ్చు. తర్వాత మరలా బేరిష్నెస్ అయితే ఉంది, అది కంటిన్యూ అవ్వచ్చు. రేపు పైగా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో చాలా జాగ్రత్తగా చేయండి ట్రేడింగ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.